హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఝాన్సీ. వెల్కమ్ టు జాన్ ఇన్ఫో. ఈరోజు మామిడి తోటలో ఉన్నాము. హార్వెస్టింగ్కి సిద్ధంగా ఉన్న మామిడి తోట. సో ఇందులో తోటలో ఏమేమి హార్వెస్ట్ చేస్తున్నారు, ఎన్ని రకాల హార్వెస్ట్ చేస్తున్నారో చూద్దాము. అందులో ఫస్ట్ బంగన్పల్లి రకము. బంగన్పల్లి రకంలో కాయ సైజుని బట్టి ఒక్కొక్క రేట్ ఉంటుంది, గ్రేడింగ్ చేస్తారు. ఇప్పుడు చూస్తున్న సైజు పెద్దగా వచ్చేసింది కాయ. మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే మంచిగా షైనీగా ఉంటుంది. పీల్ స్వీట్నెస్ యావరేజ్గా మోడరేట్గా ఉంటుంది. ఇది ఇంకో వెరైటీ తోతపరి, అందరికి తెలిసిన రకమే. సో కాయ మాకు వర్టికల్ షేప్లో ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, మోడరేట్ స్వీట్నెస్. చూడ్డానికి బాగుంటుంది కాయ కూడా నీట్గా. కంపేర్ విత్ ఆల్ఫన్స్, చక్రబుడ్లు, దసరితో కంపేర్ చేస్తే వీటి రేటు కూడా కొంచెం తక్కువనే ఉంటుంది. బట్ అందరికి తెలిసిన రకము తోతపరి. ఇది సుందరి టైప్. ఇది వన్ ఆఫ్ వెరైటీ. సుందరి చూడడానికి షైనీ ఉంటుంది, పీల్. అండ్ ఇంకా మోరోవర్ ఏంటి అంటే ఇది కొంచెం పుల్ల ఉంటుంది, తినడానికి అంత స్వీట్నెస్ ఏమి ఉండదు. సో సుందరి నాట్ పర్ఫెక్ట్ టు ఈట్. ఇంత చక్కగా ఆలొస్తుందో నిజంగా. ఇంట్లో సుధాకర్ పెళ్ళి ఇక్కడ చేయాలని సూపర్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను తోటలోకి వచ్చిన ఫ్రెండ్స్. అది మా కన్ను మా బాబుతో ఇట్లా పోతాను ఫ్రెండ్స్. పెద్ద మనిషికి ఒక కట్ట పట్టుకున్నట్టు తోట అంతా తిరుగుతాను ఫ్రెండ్స్. మాతో రమ్మంటే వస్తలేదు ఫ్రెండ్స్. కన్ను ఆగుతాను, కన్ను ఎంత కూడా కన్ను చూడండి ఫ్రెండ్స్. పెద్ద మనిషితో ఎట్లా తిరుగుతుందో. దొంగ మామిడికాయలు అంతే బాగా తక్కువ కాసినాయి ఫ్రెండ్స్ ఈసారి మామిడికాయలు. కంపెనీ 5 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు లాస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇక మా పెద్ద చెట్ల చిన్న చెట్లకి వచ్చినాం ఫ్రెండ్స్. 12 అవుతాను ఫ్రెండ్స్. అయినా మేము ఎత్తుకుంటానంటే వస్తలేదు ఫ్రెండ్స్. సన్ను ఒక్కటే తిరుగుతాను ఫ్రెండ్స్ కట్టె పట్టుకొని. సన్ను ఒకసారి గిట్టు చూడు, చూస్తలేదు ఫ్రెండ్స్. ఇది ఇంకో వెరైటీ ఆల్ఫన్స్, చక్రబుడ్లు అంటాం. చూడ్డానికి రౌండ్గా చిన్నగా క్యూట్ ఉంటుంది. చక్కెర బుడ్డే అంటున్నాడు, చక్కెర బుడ్డి ఆల్ఫన్స్. స్వీటెస్ట్ ఇవి బాగుంటుంది, చిన్నగా బాగా తీయ ఉంటుంది. హైలీ కాస్ట్, చక్కగా రేట్ పడుతుంది. హార్వెస్టింగ్ టైంలో వీటికి ఎక్కువ రేట్ పడుతుంది. సన్నుకో క్యాపు, చేతిలో కర్ర, ముందు నడుస్తుంది. ఇంకా సన్ను స్నేక్స్ ఉంటాయి కింద చూసినాడు. ఇది ఇంకొక టైప్, ఇంకొక వెరైటీ. దీన్ని పునాస అంటారు. కాయలు చాలా చిన్న సైజులో ఉన్నాయి. ఇవి చూడడానికి సేమ్ క్రికెట్ బంతి ఎలా ఉంటుందో, క్రికెట్ బాల్ లాగా అలా ఉంటుంది. కొంచెం పెద్దగా అయితే ఇప్పుడు చాలా చిన్న బుడ్డిగా ఉన్నాయి. బాగుంటాయి, స్వీట్గా ఉంటాయి. ఇవి పుల్లగా స్వీట్గా. ఇది సెకండ్ వెరైటీ దసరి అంటాము. దసరి కాయ చూస్తే ఇది ఎట్లా ఉంటుంది అంటే వర్టికల్ షేప్లో ఉంటుంది. కాయ వర్టికల్లో ఉంటుంది, నీట్గా పొడుగా. స్వీటెస్ట్ రకం అనమాట. ఇంకా స్వీట్లో ఎపిక్. ఇంకా ఇది చూడండి ఎంత బాగుంటుందో. టేస్ట్ సూపర్గా ఉంటుంది. కాస్ట్ కూడా ఎక్కువనే పడుతుంది దసరికి బంగన్పల్లితో కంపేర్ చేస్తే. ఇట్స్ గుడ్. ఇది ఇంకొక టైప్ ఇమాకి. ఒక్కొక్క కాయ ఒక్కొక్క కేజ్, మోర్ దెన్ కేజ్ ఉంటుంది. చాలా స్వీట్ ఉంటుంది. పచ్చివే తినొచ్చు కాయలు, పండినవి కాకుండా. చాలా బాగుంటాయి కాయలు. తక్కువగా వస్తాయి, పైన ఉంటాయి కాయలు, ఇంత కిందగా ఉండవు. వెయిట్ చెట్టు పెద్దగా ఉంటుంది కాయ బరువు ఆపడం కోసం అని. చాలా ఒక్కొక్క కేజీ 1 kg వరకు, 1.5 2 kgs వరకు ఉంటాయి. బాగుంటుంది హిమాకి. అట్లుంటే మంగు రాదా? అవునా? నిజంగానే ఇంట్లో వెళ్తాయి కాయలు.
చెట్లు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను తోట తీసుకోడానికి వచ్చిన ఫ్రెండ్స్. అవి మా సన్ను మా బాబాయ్కి ఎట్లా పోతాను చూడండి ఫ్రెండ్స్. గడుచుకుంటా మామిడికాయలకు ఎట్లా పడతాను. ఒక చిన్న కట్ట పట్టుకున్నాయి, పెద్ద కట్ట పట్టుకున్నాయి ఫ్రెండ్స్. బంగాళపల్లి కాయలు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక సన్ను హాయ్ చెప్పు మీరు ఇద్దరు తోటకు. చెప్పు హాయ్ చెప్పు. ఓకే, ఇక బంగాళపల్లి కాయలు ఫ్రెండ్స్. ఇది మొత్తం చెట్టు చిన్నగా ఉన్నదని కాయలు బాగున్నాయి కదా. ఆ పెద్ద గుంపు చెట్లలోనే కాయ తక్కువ కనిపిస్తుంది. ఒక్క విలువ, ఒక పక్క విలువ కాదు కాయ. ఇది బంగనపల్లి కాయనే, బంగనపల్లి కాయనే. ఇదేం కావాలి నీకు? అద్దెకి హాయ్ ఫ్రెండ్స్, ఇక మా ఝాన్సీ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇది చూడే హాయ్. దొంగలు వాడలుగా